వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎవరి ఆధిపత్యమైనా ఎక్కువ రోజులు నడవదు. కాలం గడిచే కొద్దీ ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు. అయితే పిల్లల ఆట బొమ్మల నుంచి పెద్ద పెద్ద మెషిన్ల వరకు అన్నింటిపైన కామన్గా కనిపించే లేబుల్ మేడ్ ఇన్ చైనా. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ చైనా ప్రోడక్ట్ తప్పకుండా కనిపిస్తోంది. ఆ స్థాయిలో డ్రాగన్ మార్కెట్ని సంపాదించుకుంది. ది వరల్డ్ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకుంది. తయారీకి పవర్ హౌస్గా చైనా ఎదిగింది. కొన్ని దశాబ్దాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చైనా డామినేషన్ కొనసాగుతూనే ఉంది. మరే దేశము ఆ ప్లేస్ని కొట్టలేదు అనే స్థాయిలో ఎదిగింది. 2018లో రికార్డు స్థాయిలో చైనా $2.49 లక్షల కోట్ల విలువైన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఈ లెక్కలే చైనా రేంజ్ ఏంటో చెబుతున్నాయి. ఆ దేశం దిగుమతుల కోసం చేసే ఖర్చుతో పోల్చుకుంటే ఎగుమతులతో సంపాదించుకునేది చాలా రెట్లు ఎక్కువ. మేడ్ ఇన్ చైనా లేబుల్ చూసిన ప్రతిసారి మనకు ఓ ఆలోచన వస్తుంది. చైనాలో అంత స్పెషాలిటీ ఏముంది? ఆ స్థాయిలో అక్కడ తయారీ ఎలా సాధ్యమవుతోంది? లేబర్ కాస్ట్ తక్కువగా ఉండటం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉంటోందన్నది అందరూ సాధారణంగా చెప్పే మాట. కానీ చైనా డామినేషన్కి ఇదొక్కటే కారణం కాదు. అసలు ఈ ఆధిపత్యం ఎప్పుడు మొదలైందో చరిత్రే తెలియజేస్తోంది. 1940ల నుంచి చైనా చరిత్రను చూస్తే ఆ దేశం ఎందుకలా ప్రపంచానికి తయారీ కేంద్రంగా మారిందో అర్థమవుతోంది. 1940 సమయంలో చైనా విదేశీ ఉత్పత్తులను నిషేధించింది. ఇండస్ట్రియలైజేషన్లో అప్పటికీ చైనా వెనుకబడి ఉంది. ఇది ఆ దేశానికి నచ్చలేదు. తాము మాత్రం తక్కువ అని మొండిగా నిలబడింది. వెంటనే జపాన్ సహా మిగతా విదేశీ ఉత్పత్తులపై నిషేధాన్ని విధించింది. నేషనల్ సెలవేషన్ ఎఫర్ట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి స్థానికంగా గూడ్స్ని తయారు చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. తమ దేశాన్ని తామే కాపాడుకోవాలనే ఆలోచన అప్పట్లో ప్రజల్లో నాటుకుపోయింది. అదిగో అప్పుడు మొదలైన ప్రస్థానం ఆ తరువాత సంచలనాలని సృష్టించింది. 1992 తర్వాత తయారీ రంగంపై డ్రాగన్ మరింత దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ప్రవేశపెట్టింది. విదేశీ పెట్టుబడులని ఆహ్వానించింది. 2002 వరకు ఈ సంస్కరణలు కొనసాగించింది. ఆ తరువాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా లక్షల కోట్ల డాలర్లతో ఖజానా నింపుకుంటోంది. నిజానికి 1970ల నుంచి చైనా మార్కెట్ సంస్కరణలు చేస్తూ వచ్చింది. ఆ ఫలితాలు కనిపించడానికి కాస్త ఆలస్యమైంది. విదేశీ పెట్టుబడులని భారీగా రాబట్టుకునేందుకు సెజ్లు ఏర్పాటు చేసింది. మార్కెట్ ఫ్రెండ్లీ పాలసీలని ప్రవేశపెట్టింది. ఇది వ్యాపారులకి ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టాయి. ఈ పాలసీలే ఇవాళ చైనాలో అనూహ్య స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏర్పాటయ్యేందుకు దారివేశాయి. ఉదాహరణకి చూసుకుంటే గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో పూర్తిగా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. షాంఘైకి సమీపంలోని హబ్స్లో మెకానికల్ పార్ట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాయి. చైనా జనాభా 141 కోట్లకు పైనే. సప్లై అండ్ డిమాండ్ లా ప్రకారం చూస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళ సంఖ్య భారీగా ఉంటుంది. తక్కువ వేతనాలైనా సరే ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు అందరూ ముందుకొస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళంతా కేవలం ఉపాధి కోసమే పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. వీళ్ళు కష్టానికి ఓర్చుకుంటారు. షిఫ్ట్ల సంగతి పట్టించుకోరు. రోజు గడిస్తే చాలు అనుకుంటారు. పశ్చిమ దేశాల్లో కార్మిక చట్టాల్ని చాలా కఠినంగా అమలు చేస్తారు. కానీ చైనాలో అవేమీ పట్టించుకోరు. చైల్డ్ లేబర్ పైన ఆంక్షలుండవు. అందుకే కుటుంబాలు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ ఉంటాయి. సప్లై డిమాండ్ చైన్లో ఎక్కడ అంతరాయం రాకుండా చూసుకోవటంలో చైనా సక్సెస్ అవుతోంది. అంతగా అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ని సంపాదించుకోగలిగింది. చైనా బిజినెస్ ఎకోసిస్టంలోనూ 30 ఏళ్లలో ఊహించని మార్పులు వచ్చాయి. టెక్నికల్ వర్క్ ఫోర్స్ని పెంచుకోవడం పైన చైనా ఫోకస్ పెట్టింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని స్థాయిలో టెక్నికల్ వర్కర్స్ని తయారు చేసుకుంది. ఇక్కడే మరో కీలక విషయమూ చెప్పుకోవాలి. 1985లోనే చైనా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రిబేట్ ప్రవేశపెట్టింది. ఎగుమతులపై పన్నుల్ని తగ్గించింది. చైనా కరెన్సీ విలువ కూడా ఆ దేశానికి మంచి చేస్తోంది.
చైనా తమ దేశ కరెన్సీని స్వార్థ ప్రయోజనాల కోసం మ్యానిపులేట్ చేస్తుందని అమెరికా ఆరోపిస్తున్నప్పటికీ డ్రాగన్ వాటిని పట్టించుకోవటం లేదు. యువాన్లలోనే తమ ఉత్పత్తులను కొనాలని తేల్చి చెప్పింది. యువాన్లలోనే చెల్లింపులు సాగేలా కండిషన్లు పెట్టింది. యువాన్ కరెన్సీ విలువ తక్కువే, అందుకే బయట దేశాల్లోనూ చైనా ఉత్పత్తులు చౌకగా వస్తాయి. కోవిడ్ వచ్చిన సమయంలోనూ అందరూ మాస్కులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. చైనా నుంచే కరోనా అన్ని దేశాలకు వ్యాప్తి చెందిన మాస్కుల కోసం మళ్ళీ అదే దేశం వైపు చూడాల్సి వచ్చింది. 2020 ఫిబ్రవరిలో మాస్కుల తయారీ మొదలుపెట్టిన చైనా డిమాండ్కి తగ్గట్టుగా రోజుకి 1 కోటి మాస్కులు తయారు చేసింది. నెల రోజుల్లోనే 120 మిలియన్ల ఉత్పత్తికి చేరుకుంది. అయితే కోవిడ్ తర్వాత చైనా పొజిషన్ మారిపోయింది. దశాబ్దాలుగా తయారీ రంగంలో రారాజుగా ఉన్న డ్రాగన్ కొద్దిగా ఆ స్థానం నుంచి కిందకు జారిపోతుంది. ఫ్యాక్టరీల్లోనూ సంవత్సరాల పాటు పనిచేసిన ముందు తరాల వాళ్ళకి ఇప్పటి తరానికి ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. పని వాతావరణం బాగోలేకపోతే అక్కడికి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పైగా భారత్ లాంటి మిగతా ఆసియా దేశాలు బడా సంస్థలకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతున్నాయి. ఇది చైనా ఇండస్ట్రియల్ బేస్ని కొంతవరకు దెబ్బతీస్తోంది. 3 ఏళ్లలో చైనాలో 4 కోట్ల మందికి పైగా వర్కర్స్ పని మానేశారు. తక్కువ వేతనాలు ఇస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. పనిచేసే శక్తి ఉన్న యువత సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో అయినా వేతనాలు పెంచాల్సి వస్తోంది. ఇది మొత్తంగా ఉత్పత్తి ఖర్చు పెంచుతోంది. ఆయా ప్రొడక్ట్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. చైనా ఉత్పత్తులైతే చీప్గా వచ్చేస్తాయన్న భావన క్రమంగా మార్కెట్లో మాయమవుతోంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల కారణంగా భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. జీరో కోవిడ్ పాలసీ కారణంగా పలు దేశాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.